సోమనాథ శతకంలోని 16వ శతక పద్యం. రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు. మనసు నిలుపలేక మరణ సమయాన, మనసు నిలుపలేక మరణ సమయాన మోక్షమందునని సన్యసించెదరు. ఆత్మశుద్ధి లేక ఆశలే చెందేరు. ఆఖరి దశలోన ఆశ తీరదు సోమా, ఆఖరి దశలోన ఆశ తీరదు సోమా. తాత్పర్యం: ఓ సోమ, ఈ విధముకు ఆచరణకు మానవుడు సోమరుడై యోగమును ఆశ్రయించక శరీర తత్వములకు సంస్కారములను జయించలేక వాడి భావములను వదులుకొనలేడు. జీవితమంతయు సత్యం తెలియక జ్ఞానము కలుగక పశువు వలె జీవిస్తుంటాడు. అజ్ఞానంతో ఆశలు పెంచుకొని వ్యామోహములను జయించలేక చివరకు తనకు తానే అశక్తుడై మరణ సమయం ఆసన్నమైనప్పుడు తీరని కోరికలన్నీ వదులుకొని మోక్షం కొరకు సన్యసిస్తాననుకుంటాడు. అలా వెంటనే వ్యామోహరహితుడు కావడానికి శరీరాన్ని అంటి ఉండే ప్రకృతి శక్తులు నశించిపోవు. అందువల్లనే ఆఖరి దశలో తీసుకొనున్నది సన్యాసము కానేరదు. అందుకే మానవ జన్మలో తప్పనిసరి అయినట్టిది, నిత్య జీవిత నియమావళి అయినట్టిది అదే యోగ మార్గం. దీనిని బుద్ధి తెలిసినప్పటి నుండి ఆచరించుచు దైవచింతన, సమత్వం, మానవత్వం కలిగి సాధన జరుపుతూ ఉండాలి. అలాంటి మానవుడికే ముక్తి మార్గం లభించగలదు. కనుక కాలవ్యాపకం చేయకుండా నిత్య జీవితంతో పాటు యోగమును ఆచరించగలవు. అప్పుడే నీ జన్మకు సార్థకత మిగులుతుంది, సార్థకత కలుగుతుంది. జై సోమనాథ.